బాబా ఇప్పుడు ఆంధ్రాలో ఏంటి ఎలా ఉంది పాలిటిక్స్ ఇక్కడ పరిపాలన ఎలా నడుస్తుంది? సూపర్ ఉంది ఆంధ్ర. ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు 11 వచ్చినాయిగా మొన్న, ఈసారి ఆ 11 కూడా రావాలి. అప్పుడు వాళ్ళు నాన్న మీద ప్రేమ, నాన్నగారి మీద ప్రేమతో వేశారు, కానీ వేసినాక పరిపాలన బాగలేదు, వేరే లేదు. ఎక్కడే చారణ పెట్టాలి, ఎక్కడే ఇటుక పెట్టలే. మేము 2 లక్షలు ఇల్లు కట్టినాం, 3 లక్షలు ఇల్లు కట్టినాం అంటారు. ఎవరికి రూపాయలు పునాదులు వేశారు, మాకంతే ఉండే 40 ఇళ్ళకి ఇచ్చారు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, కొన్ని సగం సగం వాళ్ళు కట్టారు, దొంగేసినారు. కట్టే మగవాళ్ళు లేడు. ఇప్పుడు అయ్యా ఆయన ఆ బిల్లులు చేసిస్తాడు పాప చంద్రబాబు చేసేదే కదా. ప్రభుత్వం అంటే మనమే, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వం పెత్తందారు అంత జాగ్రత్తగా. అయితే ఇప్పటికే సూపర్ అయింది. ఇప్పటికే ఎన్ని జోగాలు వచ్చినా చూస్తున్నాను. మీ పడితే అన్నీ చేస్తారు కదా మీ టీవీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఇంకా 30 సంవత్సరాల దాకా కదిలేదు టీడీపీ జనసేన 2 కలిసి ఉన్నంత వరకు ఏం కాదు. కానీ మరి మొన్న జగన్ కి ఇక్కడ తెలంగాణలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదండి. ఉన్నారు, ఇంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయట్లేదుగా. మరి కాదు 151 వచ్చింది, మళ్ళీ ఈసారి మళ్ళీ 175 అంటున్నాడు జగన్. మొత్తం మాట అప్పుడు అనలేదా? వెయ్యిరాయా ఎందుకు? నేను నిజం చెప్తున్నా, నాకు 64 సంవత్సరాలు వాళ్ళ అయ్యే కాడి నుంచి చూసుకుంటూ వచ్చిన రాజకీయం. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసిన, గుచ్చడం మంది ముఖ్యమంత్రులను చూశాను. నా వయసు వచ్చాక, నా కోటు పుట్టాక. ఎన్టీ రామారావు అసలు ఇందిరాగాంధీ ప్రభుత్వం బాగానే ఉండే, ఆమె కూడా ఓట్లు వేసిన ఉన్న మాట చెప్తున్నా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నేను ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీకి వేసారుగా. అది అప్పటి నుంచి టీడీపీ. నా పల్లెలో 860 ఓట్లు, ఒక్క ఓటుతో 600 ఓట్లు సంపాదించాను నేను. అదే పార్టీలో ఇవాళ మొత్తం ఇక అదే టీడీపీ. ఓడిపోయినా గెలిచినా మేము ఆ పార్టీ నుంచి తొలగలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మంచి పని చేశారు. ఏ క్లాస్ ఆయన బుర్ర ఎవరికి చేత కాదు. మేము సోషల్ మీడియాలో చూసాం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోట్లు బాగా పొడుస్తారని. మొత్తం మాటలు తాడు తాళ్ళకు బాగా పుడుచుకునే మాటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇప్పుడు వాళ్ళ జగన్ అనలేదా ఏంటి? వాళ్ళ అవినాష్ రెడ్డి వాళ్ళు అందరూ కలిసి ఇంట్లో సొంత బాబాయిని చంపి నారాయణ రక్త చరిత్ర అని రాయలా? అది మంచిదంటరా నిజమంట? చంపిండ చంద్రబాబు? వాడు అధికారంలో ఉండడం ఎందుకు పంపేలా? ఊరక తెచ్చి జైల్లో కూర్చోబెట్టి. నువ్వు అధికారంలోనే ఉన్న 5 సంవత్సరాలు, ఎలక్షన్ ముందే కానీ మీ చిన్నాన్న వచ్చింది. ఇంతమంది ముద్దాలు జైల్లోనే ఉంటారు కదా, నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఓడి పరిపాలన మంచిదంట చెప్పు. నువ్వు జగన్ వచ్చినాకే చెప్తాను. మాకు మా వయసుని బట్టి, మా ఏజ్ని బట్టి ఉన్న నిజాలు చెప్తాం. వాడు చంపుకునే లేదు నన్ను, ఇప్పుడు నన్ను బీకే చేయలేదు కానీ యథార్థం మాట్లాడుతాను. తల్లిదండ్రుల గురించి, చెల్లిదండ్రుల గురించి ఏమంటారు ప్రజలు ఏమనుకుంటారు? సోర్నోళ్ళు తల్లి చెల్లికి పెట్టినోడు మనకేం పెడతాడు అనేది, మళ్ళీ ఏం పోతాడు అనేది ఆలోచన వస్తా రాదు. నీకైనా వస్తే, ముసలివాడికైనా వస్తే, పసిపిల్లగాడికి కూడా ఆలోచన వస్తుంది. నువ్వు ఎంత పద్ధతిగా ఉంటే అంతకాలం కొంతకాలం పత్రంగా ఉంటావు. ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ అంతే, వాడు జాగ్రత్తగా పనులు చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పోతాడు. లేకపోతే నా ఇంకో వేరే క్యాండిడేట్ని పట్టుకొని ఈ రైతుకైతే మనకి పనులు చేసి పెడతాడని చెప్తారు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ మీదనే ఆధారపడి ఉండాలి. ఉన్న మాట చెప్తున్నా. వీళ్ళు వేలేరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు. వాళ్ళు మాత్రం ఒక్క ఓటు పోకుండా తెచ్చుకుంటారు తెలుసా? పంచాయతీ ఎలక్షన్లు వస్తే ఓటింగ్ శాతం ఎంత ఉంటుంది, ఎంపీ ఎలక్షన్కి ఎంత శాతం ఉంటుంది, ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంత శాతం ఉంటుంది చెప్పాలి. నేను చెప్తా, పంచాయతీలు ఎంత గట్టిగా ఉంటే ఆ పార్టీకి బలం. ఇప్పుడు ఇది అధికారంలో ఉంది కాబట్టి నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ పంచాయతీలు, ఎంపీ సీట్లు ఇవన్నీ వాళ్ళే నిలుకుంటారు, అనుమానం ఏం లేదు. ఇదే కాదు, ఎప్పుడైనా అధికార పార్టీలు ఉండేవాళ్ళకే బయట ఎలక్షన్ అయితే వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మొన్న నాంపల్లి కూడా వచ్చాడు. ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. జగన్ అరెస్ట్ అవుతాడా అనుకుంటున్నారు, నేను చూస్తున్నా. కానీ మీ ఒపీనియన్, మీరు ఎంత పెద్ద తప్పులు ఎవరు కప్పుకోలేరు, గ్యారంటీ చేస్తారు. తప్పు చేశాడంటారా? మొత్తం లోనికి ఆయన ఒక్కడే మిగిలిండి. ఇప్పుడు అన్ని బయటకు ఇస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణలో అసలు మామూలుగా ఉంటుందని అంటారు. మరి ఎవరు వాళ్ళు అట్ట చేసుకోలేక ఇప్పుడు 11 సీట్లకు వచ్చింది, 151 సీటు. ఆ బెదిరింపులకే వీడు మళ్ళీ గెలిస్తే అసలు రాష్ట్రం కాదు జనాలు కూడా ఉంచాలని ఎవరు ఓటేయడు. ఎప్పుడు కూడా భగత్తును కూడా బాబు అని చూసుకుంటేనే నీ కాడికి వస్తాడు.
ఓకే. అర్థమైందా? ఓటుని సంపాదించుకునే తెలివితేటలు లేవు వీళ్ళకి. ఎవడు ఎటు వచ్చిన దొంగగా ఉన్న ఆలోచన, లేకపోతే బెదిరింపుడు. ఊరేగింపులకి కత్తులు తీసుకొని తిరుగుతారు. మామూలు రట్టపాల్లో కత్తులతో ఆటలాడారు. అది రాజకీయ నాయకుడి పనేనా?